Before we go to discussing the importance of communication skills or spoken ability, here I tell you one thing. There are three factors that you are going to do. The first factor, that is about the strangest secret of the world. ప్రతిరోజు మీరు చేయవలసినటువంటి దినచర్యలో స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఆఫ్ ద వరల్డ్ అనేది మనకు ఒక వీడియో ఉంది. ఒక 25 మినిట్స్ ఉంటుంది. ఆ వీడియో మీరు ప్రతిరోజు ఆ వీడియో వినండి. మీ లైఫ్ అల్టిమేట్గా ఉంటుంది. మన పర్సనల్ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ, ఎలా ఉండాలి ఒక వ్యక్తి తన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి అనేది ప్రతిదీ కూడా స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఆఫ్ ద వరల్డ్ విన్నామంటే గనక మీ యొక్క మైండ్ సెట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఎక్కువ ప్రొడక్టివ్గా ఉండగలుగుతారు. బై హ్యావింగ్ ఇన్ 24 hours యు ఆర్ ఏబుల్ టు జనరేట్ మోర్ ప్రొడక్టివ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ దట్ లింక్ ఇన్ ద గ్రూప్. ఎవ్రీ డే దట్ యు లిజన్ for 25 minutes. If not possible, in the morning 15 minutes, in the evening 15 minutes. You listen very carefully. That is the first point. The second point, that is about top 20 goals in 2025. Just you maintain 200-page notebook. You write down the top 20 goals. What are the things that you are going to achieve, especially in 2025? For example, as you take the decision in 2025, I want to improve my communication skills. I want to improve my spoken ability within 3 months. It is your deadline. The second deadline, what would you say? I love my children. I love my parents. I love my wife. I love my husband. It is about the second target. The third target, that is about which you want to say, I want to increase my economical balance in my family, especially in 2025. I don't know what is your income, especially this year. But by improving your communication skills, you keep the deadline. For example, you may get salary, just imagine per month 30. How to make it 50 or 60? That is one deadline. I mean, whatever you learn, especially from the session, that you convert it as having the productivity. The productivity will be, there are two types. One is personal improvement. Second one is economical improvement. If you have the personal improvement, it is very easy to take the economical improvements. Do you understand what I say? Without having any improvement, what is my intention? I don't do any task. మనం ఒక పని చేస్తున్నాము అంటే దాని వలన మీకు, మీ కుటుంబానికి, వ్యక్తిగతంగా లేదా ఎకనామికల్గా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాయింట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటేనే వీ డూ దట్. ఈరోజు సెషన్కి వచ్చారు. ఈ సెషన్లో ఈరోజు మీరు ఏం నేర్చుకుంటున్నారు? కీ పాయింట్స్ ఇమీడియట్లీ రైట్ డౌన్ బై ఫాలోయింగ్ ద రన్నింగ్ నోట్స్. అండ్ ఆల్సో యూ టేక్ ద యాక్షన్ ఇమీడియట్లీ వాట్ వీ డూ ఇన్ ద సెషన్. ఏదైతే మనం సెషన్లో చేస్తామో వాటిని ప్రాక్టికల్గా మీరు డే టు డేలో ఎవ్రీడే ఒక 20 to 30 minutes మీ సమయాన్ని కేటాయించి మీ యొక్క టార్గెట్ని ఫోకస్ చేయండి. మీకు చెప్పిన విధంగానే, అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సాలరీ ఇన్ 2025. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ 2025. ఆల్వేస్ యూ డ్రీమ్ అండ్ వర్క్ ఆన్ యువర్ డ్రీమ్. Because how many days you struggle only for improving your communication skills? You keep the full stop for improving your communication skills and take the decision to enhance the ability of money. మీరు ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇక్కడ మీరు దీన్ని మంచిగా నేర్చుకొని మీకు కావాల్సినటువంటి స్కిల్స్, మీకు కావాల్సినటువంటి మనీ ఏదైతే కావాలో ఆ వైపు మీ యొక్క జర్నీ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇంకా ఎక్కువ జర్నీలో మనము నేర్చుకుంటున్నామంటే లైఫ్ అనేది మనకు అలాగే డేస్ గడిచిపోతూ ఉంటాయి. రాదు అనేటువంటి ఫీలింగ్ మనలో వాట్ వి కాల్ పడిపోతుంది. అలాగే లైఫ్ అడ్జస్ట్ అయిపోతాం. కాబట్టి అట్ ఎనీ కాస్ట్ యూ కీప్ ద డెడ్లైన్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నెక్స్ట్ టేక్ యువర్ లైఫ్ టు ద నెక్స్ట్ లెవెల్. తర్వాత ఎవ్రీడే యూ ఫాలో ది 10 అఫర్మేషన్స్. ప్రతిరోజు కూడా ఒక 10 అఫర్మేషన్స్ మీరు మీ యొక్క నోట్బుక్లో రాయాలి.
For example, I think positively. The first affirmation, I think positively. You love your family. మీరు మీ యొక్క కుటుంబాన్ని అక్కడ రాశారు, ఎక్కడ టార్గెట్లో రాశారు, ప్లస్ హియర్ ఆల్సో ఇక్కడ కూడా మీరు రాయబోతున్నారు. ఐ లవ్ మై హస్బెండ్, ఐ లవ్ మై చిల్డ్రన్, ఐ లవ్ మై గ్రాండ్ పా, ఐ లవ్ మై ఫ్యామిలీ. 10 affirmations. I want to build my strength. I want to build the positive habits. ఈ విధంగా మీకు మీ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10 అఫర్మేషన్స్ మీరు ఎవ్రీడే యూ రైట్ డౌన్. దెన్ యూ సీ ఎస్పెషల్లీ వాట్ యూ హ్యావ్ ద పాజిటివ్ థింకింగ్ అబౌట్ యూ. Totally, I gave you 3 tasks, 24/7 in the year or in the lifetime also you follow, you have the ultimate results. First one is the strangest secret of the world. Second one is that 20 top goals. Third one is that 10 affirmations. It is your regular task. Okay, understand, my dear fellows? I think so you understand what I say. Madam Dhanlakshmi garu, Sir Ram Gopal garu. Yes, understand? Hello? Yes, sir. Yes, Yes, fine. sir. Try to respond. Ram Gopal sir? Sir. Yeah, is my voice audible? Are you okay? Okay, sir. Okay, Okay, fine. sir. Fine. Because what I say, try to respond, because it is not any some other subject, science or mathematics to explain. Because the communication means we discuss together, we interact together. మనం కలిసి ఒకరం డిస్కస్ చేసుకోవడంలోనే వాట్ we call it as a communication. Okay? Yes. మీకు చెప్పినటువంటి పాయింట్స్లో స్ట్రేంజర్స్ సీక్రెట్ ఆఫ్ ద వరల్డ్, టాప్ 20 goals in 2025, 10 affirmations. ఈ 3 ప్రతిరోజు మనం చేయవలసినటువంటి ఎవ్రీడే యాక్టివిటీస్. కానీ ఒక ఫస్ట్ 10 days మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. యూ కెన్ సీ ద అల్టిమేట్ రిజల్ట్స్. No doubt at all. I give you 100% assurance. Okay? Now let us go back. Why you want to improve your spoken ability? Why you want to improve your communication skills? ఇక్కడ మనము ఎందుకు మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మన స్పోకెన్ ఎబిలిటీ ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఐ ఆస్క్ యూ టు ఆల్. ఆల్రెడీ వి డిస్కస్ ఇన్ ద వెబినార్. జనరల్గా ప్రతి ఒక్కరం కామన్గా చేసేటువంటి పాయింట్ ఏదంటే, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేటువంటి కామన్గా ఉండేటువంటి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఐ వాంట్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఫైన్. మీరు మాట్లాడాలనేది ఒక డిజైర్. అయితే మాట్లాడాలన్నదానికి మీకు నెక్స్ట్ అవుట్పుట్ ఏమిటి? అవుట్పుట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మాట్లాడడం అనేది దట్ ఈస్ యువర్ గోల్. ఆఫ్టర్ దట్ యూ ట్రై టు ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టెల్ యూ ద అవుట్పుట్ ఆఫ్ దట్ వన్. ఫస్ట్ వన్ ఈజ్ getting a good job. Second one, promotion. Third one, getting respect. Fourth one, money. These 4 points you have to balance when you improve your communication skills. Once you improve your communication skills, systematically you can improve either getting a job, promotion, respect, or money. These 4 parameters are very, very important. Of course, you may be ఎనీ సెక్టార్, మీరు ఏ సెక్టార్లో అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ మన స్కిల్ నేర్చుకుంటున్నామంటే దానికి బ్యాలెన్స్గా ఏదో ఒక లబ్ధి అనేది మనం పొందాలి. అప్పుడే మీరు కేటాయించినటువంటి సమయానికి, మీ ఎనర్జీకి, మీ ఇన్వెస్ట్మెంట్కు 100 రెట్లు డెవలప్మెంట్ అనేది మీరు ప్లస్ మీతో పాటు మీ ఫ్యామిలీకి డెవలప్ అవుతుంది. చాలామంది కామన్గా చెప్పే పాయింట్ ఏదంటే, సార్ ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఫైన్, దట్ ఈజ్ ఇనఫ్. దానికోసం నాకు తెలిసి సెషన్స్ అటెండ్ కావాల్సిన అవసరం లేదు. అంటే ఇంగ్లీష్లో మాట్లాడితేనే కేవలం మీకు అక్కడ లైఫ్ స్టైల్ ఉంటుందనేదే కాదు. ఇంగ్లీష్లో పాటు మీకు అడిషనల్గా వచ్చేటువంటి వాట్ వి కాల్ ఎనీ బెనిఫిట్స్ దట్ యు హ్యావ్ టు గెట్ ఇట్. యాజ్ ఐ టోల్డ్ యూ, మనీ, ప్రమోషన్, డిజిగ్నేషన్, రెస్పెక్ట్, జాబ్. ఓకే, బై ఫాలోయింగ్ దీస్ 4 steps, you try to remember. You always follow, you have to work on by following these 4.
ఈ 2025లో మీరు వర్క్ చేసేటువంటి ప్యాటర్న్ ఏదంటే ఈ 4 మీద మీరు వర్క్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు కీప్ ఆన్ యువర్ టార్గెట్స్. నేను ప్రొఫెషనల్‌గా డెవలప్ అవ్వాలి. దట్ ఈస్ వన్ పాయింట్. ఆ ప్రొఫెషనలిజంలో మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ 4 స్టెప్స్‌లో మీరు ఫాలో అవుతున్నారు. ఆ స్టెప్స్ ఏదైనా కావచ్చు అందులో. జాబ్ మీకు ఆల్రెడీ ఉందనుకోండి, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ప్రమోషన్ మీ దగ్గర ఆల్రెడీ ఉందనుకుంటే మీకు అవసరం లేదు. నెక్స్ట్ రెస్పెక్ట్స్. మీకు మన సొసైటీలో ఎక్కడైతే మీరు మీ ఫీల్డ్‌లో, మీ ఏరియాలో ఇంగ్లీష్‌లో ఎప్పుడైతే ఎక్కువ సేపు మీరు మాట్లాడగలుగుతారో, సరౌండింగ్స్‌లో ఉండే పీపుల్‌ని మీరు ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు. యూ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ మెనీ పీపుల్ వేర్ యూ ఆర్ వర్కింగ్ వెన్ యూ కమ్యూనికేట్ విత్ ద పీపుల్, ఎస్పెషల్లీ ఇన్ ద సరౌండింగ్స్ ఆఫ్ యువర్ ఏరియా. I think so you catch my point what I say. The fourth point what I say, money. By 2025 I want to increase my salary. ఎలాగైనా సరే నా యొక్క సాలరీని నేను డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఈ 4 స్టెప్స్ ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారో, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఇన్వెస్టింగ్ ఆఫ్ యువర్ ఎనర్జీ, ఇన్వెస్టింగ్ ఆఫ్ యువర్ టైమ్, ఇన్వెస్టింగ్ ఆఫ్ యువర్ మనీ. బట్ వాట్ ఐ వాంట్ టు గివ్ యూ 100x వాల్యూ. వాట్ యూ పే? మీరు పే చేసిన దానికి 100x వాల్యూ ఇవ్వడం అనేది దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. వాట్ ఐ ఫీల్ ద రెస్పాన్సిబుల్ అబౌట్ మై కమిట్మెంట్, ద సేమ్ ఫీలింగ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ 100x వాల్యూ వాట్ యూ పే. మీరు పే చేసిన దానికి 100x వాల్యూ తీసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. నేను ఇవ్వడానికి కమిటెడ్గా ఉండాలి. అప్పుడు ఇక్కడ మన జర్నీ అనేది మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎస్ ఆర్ నో? Yes, yes. ఎస్. దుర్గా మేడం గారు, దుర్గా గారు. Yes, son. Yeah. So far is my voice is okay? My way of Okay. teaching? Are you able to Okay. catch? That's Okay. Madam Dhanalakshmi Madam garu, is it okay? Yes. Madam garu? Yes. Just you switch on the videos, no problem. Because we the people only just having the limited. Yes. Now, as I told you about especially passion. Today, I talk about especially the passion. Generally, many people think about the passion, but what I say, you never think about the passion. You always visualize the passion practically. Visualize your passion practically. That means, for example, I want to say, just to take me as a Dhanalakshmi Madam. I am a Telugu teacher. I am getting 40,000 rupees per month. I have more responsibility in my family. I want to increase my salary. I want to get the promotion as a principal. There are two ambitions before me. One is I want to get the promotion as a principal. Second one is I want to increase my salary. I mean, what is your passion here? 24/7, you always visualize yourself practically, not imaginatively. Practically, just you be seated, especially as a principal. Now your salary you are going to get around 1 lakh rupee per month. It is the visualization that is called having the strong passion, where you have inbuilt, as well as how do you fulfill your passion? By improving your communication skills. మీకు ఏదైతే ప్యాషన్గా ఫీల్ అవుతున్నారో దాన్ని మీరు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్కి రెండింటికి టైఅప్ చేసి ఇక్కడ మీరు నేర్చుకోగలిగితే అక్కడ మీరు సీట్లో కూర్చోగలరు. ఇక్కడ మీరు నేర్చుకోగలిగితే అక్కడ మీరు మీ యొక్క శాలరీ 1 lakh పొందగలరు అనేటువంటి విజువలైజేషన్ స్ట్రాంగ్గా ఉండడమే దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్. దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్. అట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు అటెండ్ ద సెషన్. అట్ ఎనీ కాస్ట్ యూ డూ ఎక్సర్సైజ్. Of course, whether you do breakfast or not, whether you do lunch or not, I don't say all those things. But in 24 hours, what I give you the task, try to spend 30 minutes of your time and work on yourself and to see the betterment of today onwards. ఈ రోజు సెషన్కి వెళ్ళాను, నేను ఏం నేర్చుకున్నాను, దట్ ఈస్ కాల్డ్ యువర్ ఇంప్రూవ్మెంట్. ఈరోజు ప్రాక్టికల్గా నేను ఏం వర్కౌట్ చేశాను, దట్ ఈస్ కాల్డ్ యువర్ ప్యాషన్. ఈ ప్యాషన్ నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము
మన లైఫ్ స్టైల్‌ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకు చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్‌లో గానీ, అదర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారంటే, బికాజ్ దెర్ ఈస్ నో కన్సిస్టెన్సీ, దెర్ ఈస్ నో ప్యాషన్. ఐ మీన్ దెర్ ఈస్ నో కన్సిస్టెన్సీ, దెర్ ఈస్ నో పేషెన్స్. యెస్, అగ్రీ ఆర్ నాట్? ప్లీజ్ ట్రై టు టెల్ మీ. చాలామందికి కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూటీ లేకపోవడం, ఓపిక లేకపోవడం. యెస్, అగ్రీ ఆర్ నాట్? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ టు మీ. యెస్. హలో? హలో? Hello. Yeah, yes, sir. Understand what I say? Yes, sir. Yes, I sir. agree, sir. Yes, Yeah, sir. yeah, please try to respond because it is not, you are not my kids. మీరు ఏదో సెవెంత్ క్లాస్ పిల్లలే నేను టీచ్ చేస్తాననేది కాదు ఇక్కడ. ప్లీజ్ Okay. ట్రై టు రెస్పాండ్ వాట్ ఐ సే బికాస్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ వాట్ వీఆర్ డూయింగ్. మన కుటుంబానికి వ్యక్తిగతమైన ఇంప్రూవ్మెంట్ కోసం చేసేదే ఈ సెషన్స్. నేను ఏదో నా దగ్గర నాలెడ్జ్ ఉంది మీకు ఇవ్వాలా అనేది కాదు ఇక్కడ. నా దగ్గర ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఉందో దట్ ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్. You take my experience practically, implement that one practically, and see the improvement in the practical life. నేను చేసే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తా, ప్రాక్టికల్గా చేయడానికి ప్రయత్నిస్తా. ఇక్కడ ఎందుకు వై మెనీ పీపుల్ ఫెయిల్ ఫర్ ఇంప్రూవింగ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్? దెర్ ఆర్ 2 రీజన్స్. వాట్ ఐ సే, దెర్ ఈస్ నో కన్సిస్టెన్సీ. రెగ్యులర్గా ఒక పని చేయలేకపోవడం. సెకండ్ వన్, దట్ ఈస్ అబౌట్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్. ఓపిక ఉండదు. చేసిన వెంటనే వంట అయిపోవాలా. లైక్ మ్యాగీ హ్యాబిట్స్. మ్యాగీ ఏ విధంగా మనం పొయ్యి మీద వేయగానే 5 మినిట్స్లో హౌ ఇట్ ఈస్ రెడీ టు ఈట్. లైక్ దట్ మెనీ పీపుల్ థింక్ అబౌట్ ఐ వాంట్ టు హ్యావ్ మ్యాగీ ఎడ్యుకేషన్, ఐ వాంట్ టు హ్యావ్ ద మ్యాగీ స్కిల్స్. ద రిజల్ట్స్ విల్ ఆల్సో బి లైక్ మ్యాగీ రిజల్ట్స్. ఎస్ ఆర్ నో మేడం? ఎస్ సార్? ఎస్ ఆర్ నో? మనం ఎప్పుడైనా కూడా ఒక పని చేసేటప్పుడు ఇమీడియట్‌గా రిజల్ట్స్ కావాలా, ఇమీడియట్‌గా పొందాలనుకోవడం అనేది దట్ ఈస్ నాట్ పాసిబుల్. వెన్ యూ డూ సంథింగ్ కన్సిస్టెంట్లీ 10 days, 20 days, 30 days, then you are able to get the results. You see, passion and persistence and follow your passion. Explore your passion and connect with your values. Persistent means having strong desire. You become very stubborn. ఎలాగైనా సరే ఈ పని చేసి తీరాలి. మొండిగా ఉండాలా, మొండిగా ప్రవర్తించాలి. ఈ విషయంలో మనము ఒకరి విషయంలో మొండిగా ఉంటాం చూడండి. ఏదన్నా ఒక ఫ్యామిలీ విషయంలో కానీ, ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఏదైనా కొన్ని సందర్భాల్లో మొండిగా ఉంటాం. అక్కడ కాదు ఉండాల్సింది. నీ సమస్య మీద మొండిగా ఉండండి. మీ ఇంప్రూవ్మెంట్ కోసం మొండిగా ప్రయత్నించండి. నీ ఇంప్రూవ్మెంట్ కోసం మొండిగా ఉండండి. అప్పుడే మీరు అనుకునేటువంటి టార్గెట్ అనేది రీచ్ అవ్వగలరు. దట్ ఈస్ కాల్డ్ పర్సిస్టెన్స్. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు బి స్టబర్న్ for improving my communication skills. At any cost, I can do my task. I can do my exercise in 24 hours. I want to spend whether 30 minutes or 1 hour or 1.5 hour. I am ready to spend. And also you feel like a kid to improve yourself. నాకు 40 years ఉన్నాయి, నాకు 30 years ఉన్నాయి అనేటువంటి ఫీలింగ్ అనేది మనలో ఉండకూడదు. లెర్నింగ్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి. Like 12 years old, like 15 years old. Always you need to have that kind of mindset where you become very strong to update yourself. You always follow your passion. Always follow your passion. As I told you, I imagine myself, I am like a Dhanlakshmi. Just I follow my passion means I want to sit as a principal. I want to get my salary, increase my salary 1 lakh. By keeping the deadline in 2025, I have to work on that. What is my passion? The initial passion that is about improving your communication skills. Once you improve your communication skills, you directly visualize yourself practically how you be as a principal, how you increase your salary from 50 to 1 lakh rupee. It is about your passion. How do you follow your passion? Just I give you very simple. Passion is nothing but our habits. ప్యాషన్ అంటే బయట నుంచి కొత్తగా వచ్చేది కాదు, మనం లోపల కొత్తగా చేసేది కాదు.
చేసే పనిలో రైట్ హ్యాబిట్స్ ఎప్పుడైతే ఉన్నాయో, రైట్ హ్యాబిట్స్ బికమ్ యువర్ ప్యాషన్. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఇమాజిన్ రైట్ నౌ 6:30, 7:30, many people watching television. Generally, men or women. I mean, that is waste of your valuable time. Instead of wasting your valuable time, you focus on learning something. You focus on learning something. I mean, that is your positive habit where you want to improve your communication skills, where you invest your time in the right manner, then automatically you can follow your passion. You can follow your passion. Just 30 minutes or 1 hour. 30 minutes or 1 hour, you try to spend your time. It is very easy to follow your passion as a habit. ఈ ప్యాషన్ అనేది ఒక అలవాటుగా మీరు చేసుకోగలిగితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇట్ విల్ బి ఇన్ యువర్ హ్యాండ్స్. నో డౌట్ ఎట్ ఆల్. దీనికి చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి విజువలైజేషన్ ఉండాలి, ప్రాక్టికల్ విజువలైజేషన్, యాజ్ ఐ టోల్డ్ యూ అబౌట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ధనలక్ష్మి మేడం. అండ్ ఎక్స్ప్లోర్ యువర్ ఐడియాస్. థర్డ్ పాయింట్ విచ్ ఐ సే, explore your passion. I mean, explore your passion. You internally, you can say that you stand before the mirror. Yes, I want to be good communicator in English in 30 days. I want to prove what I am in the market. I want to become a principal of this college. I want to get 1 lakh rupee. Every day you stand before the mirror and speak out loudly minimum 5 times of each sentence. Explore your passion. I want to become a good communicator in English. I want to become a good communicator in English. I want to become a good communicator in English. The first point. I want to become a principal of this college. I want to become a principal of this college. I want to increase my salary from 50 to 1 lakh rupee. I mean, when you explore about yourself, once just you close the door in the bedroom, either that may be in the morning or in the night, just for 5 minutes, do this exercise. But you be very passionate while saying that. చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే, మనం ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక సైనికుడు ఎంత వాట్ వి కాల్ ఎంత క్యూరియాసిటీగా ఉంటాడో, ఎంత పవర్ఫుల్గా ఉంటాడో, నీ చెప్పడంలో, నీ మాటలో, నీ చెప్పేటువంటి విధానంలో, బాడీ లాంగ్వేజ్లో అంత పవర్గా నువ్వు చెప్పగలిగితే నీకు యూనివర్స్ అదే వైబ్రేషన్ నీకు కనెక్షన్ అవుతుంది. నో డౌట్ అట్ ఆల్. మీరు పలుకుతున్నారంటే you are giving messages to God. You are giving messages to God. Yes, God, give me this kind of capacity to take care of my family. మీరు అద్దం ముందర మీరు చెప్తున్నారంటే it is not about like a mirror. It is about the universe. In the universe, you can imagine God is there. You are sending the message to God. When you say repeatedly, first day, second day, third day, 30 days, 40 days, 50 days, one day God compulsorily gives you what you send the message. Yes or no? Please try to answer your Yes, sir. Yes, sir. yes. I think so. You may have some experience. మనము ఒక టెంపుల్కి వెళ్ళొచ్చు, ఒక మసీద్కి వెళ్ళొచ్చు, ఒక చర్చికి వెళ్ళొచ్చు. అక్కడ చేసేది కూడా అదే. అక్కడ పర్సనల్గా మన వ్యక్తిగతంగా మన బాధలు, కష్టాలని చెప్పుకుంటాం. ఇక్కడ నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ లైఫ్ స్టైల్ కోసం చాలా గట్టిగా చెప్పండి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లోర్ యువర్ ప్యాషన్. అండ్ కనెక్ట్ విత్ యువర్ వాల్యూస్. నువ్వు చేసే పనిలో, మనం ఏ పని చేసినా కూడా we never come across our values, because action to reaction, చర్యకు ప్రతిచర్య. మంచి చేస్తే అదే మంచి మనకు తిరిగి రిటర్న్లో మనకు వస్తుంది. చెడు చేస్తే అదే చెడు మళ్ళీ తిరిగి మనకు రిటర్న్లో వస్తుంది. అందుకే చేసే పనిలో ఎప్పుడు కూడా మనం స్ట్రాంగ్గా నమ్మవలసింది వాల్యూస్. ఒకే ఒక స్టేట్మెంట్ ఐ కెన్ సే వెరీ స్ట్రాంగ్ మేనర్. వై మెనీ పీపుల్ హ్యావ్ ల్యాక్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్, ల్యాక్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యామిలీస్? బికాజ్ నెగటివ్ థాట్స్ అండ్ ల్యాక్ ఆఫ్ వాల్యూస్. ఈరోజు జనాలలో పీస్ ఆఫ్ మైండ్ లేదు. ప్రతి చిన్న విషయానికి టెంప్ట్ అవుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే తనలో ఉండేటువంటి నెగటివ్ థాట్ ఒకటైతే, రెండోది వాల్యూస్ని ఆచరించలేకపోవడం. ఒక వ్యక్తి వాల్యూస్ ఆచరించినప్పుడు ఎక్కడైనా సరే చాలా గట్టిగా నిలబడగలడు, చాలా గట్టిగా మాట్లాడగలడు. ఎప్పుడైతే వాల్యూ అనేటువంటి సిస్టమ్ మనము దాటిపోతామో ఆటోమేటికలీ వి సరెండర్ అవర్ సెల్స్. అఫ్ కోర్స్ ఒకరికి సరెండర్ కాలేకపోవచ్చు, కానీ మన అంతరాత్మకి మనము
సరెండర్ అయిపోయినట్లే. సరెండర్ అయిపోయినట్లే. అంటే చేసే ప్రతి పనిలో మనకు ఒక వాల్యూస్ ఉండాలి. వాల్యూస్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే యాక్షన్ టు రియాక్షన్. నేను చేసే పనిలో వాల్యూస్ ఉండాలా. నేను చెప్పే డెలివరీలో వాల్యూస్ ఉండాలా. ఇక నువ్వు నాకు ఇచ్చిన అమౌంట్ మ్యాటర్ ఆఫ్ నథింగ్. కానీ నేను చెప్పే వర్డ్ మీలో ఒక్క స్టేట్మెంట్, ఒక్క పదం మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసినా కూడా ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు బి వెరీ హ్యాపీ వేర్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. మీ యొక్క లైఫ్ స్టైల్లో ఎక్కడ ఇంప్రూవ్ అయినా కూడా సంతోషపడే మొదటి వ్యక్తుల్లో నేను ఒకరిని ఉంటాను. బికాజ్ వీ వాంట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. We want that kind of life. If you want to have that kind of life, we need to have moral values and ethics as a human being. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మనము ఆచరించవలసింది మానవతా విలువలు ఎప్పుడైతే ఫాలో అవుతామో మనం అనుకునేటువంటి లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకోగలుగుతాం. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు, ఎందుకు సార్ ఇవన్నీ మాట్లాడుతున్నామంటే కమ్యూనికేషన్ అంటే మాటలు కాదండి. ఇంగ్లీష్లో మాట్లాడితేనే కమ్యూనికేషన్ కాదది. నువ్వు మాట్లాడే మాట ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా కూడా ఎప్పుడైతే వీటిని ఆచరిస్తూ ఫాలో అవుతావో అప్పుడే నీ కమ్యూనికేషన్కి మార్కెట్లో డిమాండ్ అండ్ వాల్యూ అండ్ గివింగ్ ద రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్. ఎస్ ఆర్ నో, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఆఫ్ యువర్. Yes, sir. Lack of values reflects on peace of mind. యా, Yes. ఎస్, థ్యాంక్ యూ. Connect with your values. Connect with your values. And the next point which I want to say about explore your interest and educate yourself. Explore your interest. For example, right now, almost everything is over in the family. I mean, you fulfill all the tasks in the family. Right now, it is 7:30. After 7:30, just you fresh up yourself and go to bedroom. Do practice. Do practice. Explore your interest. That means wherever you are, you try to connect with your passion. Yes, it is time to do practice. It is time to improve my communication skills. It is time to visualize myself practically. నన్ను నేనుగా విజువలైజ్ చేసుకోవాలి ప్రాక్టికల్గా అని ఎప్పుడైతే నీ ఇంట్రెస్ట్ మీరు గట్టిగా చెప్పుకోగలుగుతావో, యాజ్ ఐ టోల్ యూ, యూ సెండ్ ద మెసేజ్ టు గాడ్. నువ్వు దేవునికి డైరెక్ట్గా ఒక మెసేజ్ పంపిస్తున్నావు. అండ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. మెనీ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ some lakhs and crores of rupees in the business, but many people don't invest on education. I mean, you educate yourself, which is the best asset. When you educate yourself, you become the best asset of your career. ఎప్పుడైతే నిన్ను నీ మీద నువ్వు రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖర్చు చేసుకోగలుగుతావో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు షాపింగ్ వెళ్తాను, షాపింగ్లో ఒక పేరు బట్టలు తీసుకోవాలి, అది 2,000 కావచ్చు, 3,000 కావచ్చు, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 5,000 ఆప్షన్ నా ముందర ఉంది. ఒక 2,000 లెర్నింగ్ ఇన్వెస్ట్మెంట్కు పెట్టచ్చు. ఒక 1,500 ఒక పేరు జత బట్టలు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, నాకు కావాల్సిన కాస్ట్యూమ్ 1,500 చాలు, 2,000 నేను లెర్నింగ్ అప్డేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. అంటే దీనివల్ల నాకు విచ్ ఈజ్ మోర్ పవర్ఫుల్? Is by having clothes or investing myself by investing 2,000? Yes, please answer to me. Investing 2,000. Yes. Yes, that is good. అంటే మన దగ్గర మనం మనీ స్పెండ్ చేసేటప్పుడు ఐ గివ్ ద మోర్ ప్రయారిటీ. ఎస్పెషల్లీ నేను ఎప్పుడు బుక్స్ కొంటానే ఉంటానండి. ఐ గివ్ యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐ రెస్పెక్ట్ మోర్ ఎస్పెషల్లీ బుక్స్. నేను ఈ కాస్ట్యూమ్స్, గోల్డ్, ఆర్నమెంట్స్ అండ్ అదర్ థింగ్స్, ఆల్ దోస్ థింగ్స్ విల్ బి సెకండరీ. బుక్స్కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను, లెర్నింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ సొసైటీలో ప్రమోట్ అవ్వడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓన్లీ లెర్నింగ్. అందుకు మన రామ్ గోపాల్ సార్ టేక్ ద లైవ్ ఎగ్జాంపుల్. బికాస్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ లాయర్, ఐ థింక్ షీ ఈజ్ ఆల్వేస్ ఎ లెర్నర్ యాజ్ ఎ లైక్ ఎ స్టూడెంట్. ఎస్ సార్? Yes. Yes, because he is always searching new things, especially in the law area. Always searching, reading a number of books, reading a number of hours and hours and hours. ఎందుకంటే ఆ బుక్స్ చదివితేనే తనకు స్టాండర్డ్ అనేది డెవలప్ అవుతుంది, తన యొక్క థాట్ ప్రాసెస్ అనేది క్లారిటీగా ఉంటుంది, తన ఐడియాస్ అనేవి క్లారిటీగా ఉంటాయి, తను ఇచ్చేటువంటి మెసేజ్ కరెక్ట్గా మాట్లాడగలరు, అవతల వ్యక్తిని ఈజీగా డిఫైన్ చేయగలడు. when he is able to spend more time on reading books.
అంటే ఎప్పుడైతే మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటామో ఇందులో ఉండేటువంటి ఒక మ్యాజిక్ చెప్తా చూడండి. ఒక్కరు ఎడ్యుకేట్ అయితే ఫ్యామిలీలో మొత్తం ఉండేటువంటి ఫ్యామిలీ యొక్క లైఫ్ స్టైల్‌ని మార్చొచ్చు మనం. మొత్తం లైఫ్ స్టైల్‌ని మార్చవచ్చు. ఇప్పుడు మన పిల్లలకి మంచి వాల్యూస్ ఇవ్వచ్చు. మన పిల్లలకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు. మన పిల్లలకి మంచి క్వాలిటీ ఆఫ్ గైడ్‌లైన్స్ ప్రొవైడ్ చేయవచ్చు. బికాజ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ యువర్‌సెల్ఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్‌సెల్ఫ్. And surround with inspiration. Surround with inspiration. I mean, you always be surrounded with the right people, with the positive people. For example, generally, for example, I go to college. There are many people who are working as employees, maybe 100 people, 200 people, 50 people like that. But I prefer to maintain my relationship who have the positive attitude, who have the positive thoughts. Only such type of people I follow. The people who have negative mindset, the people who have bad behavior, the people who have like feeling hesitation, shouting, unnecessary things. If they do any unnecessary things, I don't like to be with them. అంటే మన ఉదయం లేచిన తర్వాత 24 అవర్స్తో మనం ఎవరితో మన సమయాన్ని కేటాయిస్తున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. దట్ మీన్స్ యూ నీడ్ టు హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ద పీపుల్, ద సరౌండింగ్స్ ఆఫ్ యూ. Then only you can create more value of your career. You always have the stable mindset about your career. చెప్తూ ఉంటారు, నాకు డిప్రెషన్గా ఉంది, యాంగ్జైటీగా ఉంది, స్ట్రెస్గా ఉంది అంటున్నారంటే దానికి కారణం ఏంటంటే నీ సరౌండెడ్ పీపుల్లో కూడా రైట్ పర్సన్స్ లేకపోతే ఎప్పుడు డిగ్రేడ్గా మాట్లాడడమే, తక్కువ చేసి మాట్లాడడమే, ఏదో ఒక విషయాన్ని తిట్టడమే, ఇవన్నీ ఉంటే ఏమవుతుంది, మైండ్లో స్లోగా ఒక స్లో పాయిజన్ మాది ఇంజెక్ట్ అవుతూ ఉంటాయి. దాని బదులు తిట్టడం అనే బదులు ఒక మంచి మాట చెబితే అక్కడికి ఆగిపోతుంది ఆ విషయం. అనవసర విషయాలకు బదులు అవసరమైన విషయం మాట్లాడుకుంటే అక్కడికి ఆ విషయం ఆగిపోతుంది. అంటే వాట్ ఐ సే, యూ ఆల్వేస్ బీ సరౌండెడ్ విత్ ద రైట్ పీపుల్ వెన్ యూ కమ్యూనికేట్ విత్ సమ్వన్. మనం మాట్లాడేటప్పుడు ఒక రైట్ పీపుల్తో మనం మన జర్నీ చేసుకోగలిగితే నీ లైఫ్ అనేది అంత ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, విజువలైజ్ యువర్ సక్సెస్. Visualize your success. As I told you the first example, you always visualize yourself to be as the principal of the college. And by getting salary more than 1 lakh rupee, you visualize practically to get the success, to reach your success. From today onwards, you work on yourself. ఈ రోజు నుంచి నీకు నువ్వుగా బాధ్యతగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, నీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తావో నీతో పాటు నీ కుటుంబం కూడా నడుస్తూ వస్తుంది. ఎస్ ఆర్ నో? ప్లీజ్ ట్రై టు రెస్పాండ్. Yes, sir. Yes, thank you. Thank you. Because you are not doing anything wrong. For kind information, you are not doing anything wrong. You are doing the best activity. Even at the age of 50 years, at the age of 40 years, at the age of 50 plus also, you are learning. Really hats off to you all by having that kind of patience. మనకి ఇంత వయసు వచ్చినా కూడా నేర్చుకోవాలి అనేటువంటి ఒక అడుగు ముందుకేసామే, దానికే ఫస్ట్ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. టుడే ఐ టేక్ ద బెస్ట్ డెసిషన్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. టుడే ఐ టేక్ ద బెస్ట్ డెసిషన్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ అలాంగ్ విత్ మై చిల్డ్రన్, అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. వాట్ ఎవర్ యూ లెర్న్ ఫ్రమ్ ద సెషన్, అట్లీస్ట్ మినిమం 5 పాయింట్స్ యూ ట్రై టు షేర్ యువర్ 5 పాయింట్స్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఆఫ్ యువర్ వైఫ్, ఆఫ్ యువర్ చిల్డ్రన్, of your husband, of your well-wisher who is surrounded you. దీనివల్ల మనకు పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది, అనుకునేటువంటి సక్సెస్ అనేది మనం ఈజీగా చేరవచ్చు. అండ్ ఎంబ్రాస్ ద ఛాలెంజెస్ అండ్ బీ రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్. ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ యాజ్ యూ ఫీల్. మనం ఫీల్ అయినట్టుగా లైఫ్ ఉండదండి, దానికి ఆపోజిట్లో ఉండేదే లైఫ్ అవుతుంది. అక్కడ మనం అనుకుంటాం okay, everything is okay, I am okay, right? I am investing 1 lakh rupee in the trading market. I have to get more than 3 lakhs rupee as a profit. I want to do business here. By investing 10 lakhs rupees, I have to get minimum 30 lakhs rupees as a profit. కానీ అలా జరిగే అవకాశాలు వెరీ 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 రేర్, చాలా తక్కువ. దానికి ఆపోజిట్లో వస్తుంది. నువ్వు బిజినెస్ చేస్తే లాస్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ పెడితే లాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్లో ఉండేటువంటి రిలేషన్స్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే అవకాశాలు ఉంటాయి. దేన్నైనా సరే
ఒకే జీవితం, ఒకటే లైఫ్‌గా వచ్చేటువంటి ఛాలెంజెస్‌ని మనము స్పోర్టివ్‌గా తీసుకొని ముందుకెళ్ళాల. ఈ స్పోర్టివ్‌నెస్ ఎక్కడ తీసుకుంటున్నామంటే, సేమ్ మైండ్ సెట్ యూ టేక్ ఎస్పెషల్లీ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను ఎక్కడ స్ట్రక్ అయ్యాను? టుడే ఐ గెట్ ద వాల్యుబుల్ మెంటార్. ఈరోజు మీరు బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు స్లీప్ రైట్ డౌన్ ద సెంటెన్స్ వేర్ ఐ స్ట్రక్ మై సెల్ఫ్ ఫర్ ఇంప్రూవింగ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ హావ్ టు వర్క్ ఆన్ దట్. నేను ఎక్కడ స్టక్ అయ్యాను? నేను ఎక్కడ ఫోకస్ చేయాలి? ఎక్కడ నా డౌట్ క్లారిఫై చేయాలి? ఎక్కడ నేను ప్రాక్టికల్‌గా మాట్లాడాలి? నన్ను నేను ఎక్కడగా ప్రూవ్ చేసుకోవాలనే ఛాలెంజెస్ నిన్ను నీవుగా ఒక సవాల్ తీసుకోగలిగితే నీలో ఉండే మరొక వ్యక్తి బయటికి వస్తాడు. ఆ సవాల్ ఫేస్ చేయడానికి. ఎప్పుడైతే సవాల్ ఫేస్ చేస్తావో యూ ఆర్ రెడీ టు ఓవర్‌కమ్ ద ప్రాబ్లమ్ వేర్ యూ ఫేస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎనీ ప్రాబ్లమ్ దట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ నథింగ్. ఈరోజు మనకి ఇంత వయసు ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో బుక్స్ చదివి మనం ఇంత ముందుకొచ్చామంటే కేవలం దీని ఒక్కదాని కోసం మనం సరెండర్ కావడం అవసరమా? ఇట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీవన్. వి నెవర్ సరెండర్ ఆఫ్ ఏ సింగిల్ బ్యారియర్. జస్ట్ యు లెర్న్ ఇట్, ప్రూవ్ ఇట్ అండ్ సీ ద రిజల్ట్స్. దీన్ని నేర్చుకోవడానికి సీరియస్‌గా ప్రయత్నిస్తే ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ 1 minute, sir. I will tell myself. యాహ్! ప్లీజ్ సర్, ట్రై టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. I am a teacher, sir. I retired teacher. యెస్, ఓకే. In my service, I do law in 1996. After 2018, I retired my teacher service. 2018 you retired. Okay, sir. Thank you. Okay. Recently, 1 year back, I take oath LLB, law, sir. as a lawyer. Okay, okay. So I improve my passion in Okay. lawyer. So I want to speak fluently in English. I am not a senior lawyer. In this field, I am new. So I want to talk about English language fluently. I got these WhatsApp messages since 1 month, but I not interested because so many are Facebook in nowadays. Okay. Yesterday I got some interaction or listen to your about English, spoken English. Okay. So I think better to join this course. Yes. How do you feel, sir, when you listen my webinar? How do you feel about my lecture? I got satisfaction. Okay. Thank you, sir. Thank you. So I joined. Okay. Thank you, sir. You, of course, as you told me, you are a fresher as a lawyer. Once you improve your communication skills, you feel like having more than 5 years of experience. మీరు ఈ స్కిల్ నేర్చుకోగలిగితే మీరు ఏదైతే 1 year అంటున్నారో ఒక 3 months సీరియస్ ఎఫర్ట్ పెట్టండి. 3 months ఎఫర్ట్ పెడితే యూ ఫీల్ లైక్ యూ బీ యాజ్ ఎ లాయర్ హ్యావింగ్ మోర్ దెన్ 5 years of experience when you speak in English. You can dominate the people who have more than 5 years of experience. ఇప్పుడు ప్రజెంట్ మీ కొలీగ్స్ ఎవరైతే 5 years 6 years అనేది ఉన్నారో వాళ్ళని మీరు డామినేట్ చేయడానికి ఉండే బ్రహ్మాస్త్రం స్పోకెన్ ఇంగ్లీష్. That's why యా, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. that's why I joined it, sir. Okay. And also you see, every day you add what we discuss in especially today's session, you add your lifestyle, especially in the law, where your area, where you want to focus. The point which you like, immediately write down. Whatever you feel, any heart touching points, what I say. మీకన్నా వయసులో చిన్నోని కావచ్చు, మీకు చెప్పే మాకు అంత వయసు లేకపోవచ్చు, కానీ నా అనుభవాన్ని నేను మీకు ఇవ్వగలను. It doesn't matter, sir. Yes, Age is not, it doesn't matter what about age. Yeah, There yeah. is lack. Knowledge is important. Age Yes. is not. Thank you, sir. Thank you. And seek support. You always seek support. If you have any doubt, just you write down on the notebook. Whenever we have the sessions, just you come forward with the doubts.
We are ready to discuss all the doubts, whatever we have, because I give you the complete guidelines by like having handhold support to improve our communication skills. మీ చేతి పట్టుకొని ఒక పిల్లవాడిని ఎలా నడిపించాలో నేను మీకు ఆ టైప్ ఆఫ్ లో మీకు గైడ్లైన్స్ ఇస్తాను. Okay. Just you take the action, then see the results. Okay. And what I suggest you take the action consistently. It is very, very important. Very, very important. As I told you, lack of patience and what we call lack of consistency. ఒక వ్యక్తి పని చేసేటప్పుడు కన్సిస్టెంట్ గా పని చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ద రిజల్ట్స్. కంటిన్యూటీ అనేది ఉండాలి. ఈరోజు మనం ఈ పని చేసాము 15 నిమిషాలు. అగైన్ టుమారో యూ కంటిన్యూ ద సేమ్ టైమింగ్, ద సేమ్ కంటిన్యూటీ ఫర్ 15 minutes. Day after tomorrow, after 1 week, after 10 days, after 15 days, then see the results. Why many people fail for improving their communication skills? You see, actually yesterday totally we have more than 10 members. But today just we have only for 3 people. Because of course they may have some busy schedule. Some people may not have busy schedule, but they don't come to classes. Because they are not in a position to take the action practically. ఏదైనా ఒక పని ప్రాక్టికల్గా మనము యాక్షన్ తీసుకోగలిగితేనే వీ కెన్ సీ ద రిజల్ట్స్. అండ్ ఆల్సో అల్టిమేట్లీ యూ సీ ద ఫీడ్బ్యాక్. మీరు మాట్లాడే మాటలకు ఎలా మాట్లాడుతున్నారని నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తా, ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇస్తా. హౌ యు ఆర్ ఏబుల్ టు ఫ్రేమ్ ద సెంటెన్స్, హౌ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్, ద వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్, ద వే ఆఫ్ పిచ్ ఆఫ్ ద వాయిస్, ద వే ఆఫ్ ద సెంటెన్స్ ఫార్మేషన్, హౌ ద వే యూ కమ్యూనికేట్. Everything, whatever you do in the live session, I give you individual feedback. ఇలా ఉంది, ఇలా లేదు, దీని ఇలా చేస్తే బాగుంటుంది, దీనికన్నా ఇది బెటర్. Let us go for good, better and best. Like that we are going to do this type of exercise of every day of the sessions. And you see, yes sir. Thank you, sir. Thank you sir. And confidence, which I want to say that one, confidence. You see, I give you the live example of our Ram Gopal Garu. Really hats up to his confidence. Of course, he is a retired teacher. Generally, many people take the rest. Almost more than 90% of the people take the rest, or else any doing some other business outside, like interest business or any real estate like those. But he doesn't divert his profession. There itself as a teacher, here also as a teacher, but working as a lawyer. But both will be the same. When he is working as a teacher, he is a learner. When he is working as a lawyer, he is also a learner. I mean, how it is possible? It is possible by having enough confidence. How does he get enough confidence? By having self-belief. తన మీద తనకు ఉండేటువంటి ఒకే ఒక నమ్మకం ఒక అడుగు ముందుకు నడిపించింది. ఈరోజు సెషన్కి వచ్చాడంటే రియల్ ఎస్టేట్ హ్యాట్స్ అప్ టు Ram Gopal and Durga Madam Garu. Of course, even at the age of 50 plus also, they are very eager to learn. That is called self-belief. That is called confidence. What I say. Confidence means it is not about overlifting, having muscles, having the external beauty, all those things. The way you have the internal purity, the way you have the positive attitude about you, the way you have the positive visualization about you, that is called confidence. That is called confidence. Yes. Set the realistic goals. Set the realistic goals. I mean, many people may have the goals. Sir, within 1 week, I want to become a good speaker in English. Within 6 months, I want to earn 1 crore rupees in the market. Without doing any hard work, I want to get a job. Is it possible to get it? Yes. Is it possible? Yes, not possible. Yes, sir. Yes, not possible. Okay. Not possible. మనం ఏ పని చేసినా కూడా ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఉండే గోల్స్ తీసుకోవాలి. రియలిస్టిక్ అంటే నేను ఇది చేయగలను. ఇట్ ఈస్ మై కెపాసిటీ, వాట్ ఐ కెన్ డూ ఫర్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రిన్సిపల్. It is my realistic goal. Because I am in the same department, I am in the same area, I am connecting with the principal. Every day I talk to the principal. It is very easy to become a principal. It is very easy to become the coordinator. It is very easy to become manager.
because where you are working in that area, where you be very passionate and set that type of realistic goals. ఒక అచీవ్మెంట్ అనేది ప్రాక్టికల్గా ఉండాలా కానీ ఇమాజినేటివ్గా ఉంటే దట్ ఈస్ అట్టర్లీ ఫెయిల్యూర్. ఏమంటాం చూడండి, గాలిలో మేడలు కట్టడం, కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకోవడం. నవ్ డేస్ మెనీ పీపుల్ ఫెయిల్. ఈరోజు బెట్టింగ్స్ అని, క్రికెట్ బెట్టింగ్స్ అని, గేమ్స్ అని, అవని ఇవని చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే దే వాంట్ టు ఇన్స్టెంట్ మనీ. దే వాంట్ టు ఇన్వెస్ట్ 100 రూపీస్, దే వాంట్ టు గెట్ 500 రూపీస్ యాజ్ ఎ ప్రాఫిట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇమాజిన్. ప్రీవియస్లో మాట్లాడుకున్నాం, వాల్యూస్ అనేది వెరీ ఇంపార్టెంట్. వాల్యూస్ లేకపోతే రియలిస్టిక్ గోల్స్ అనేవి ఉండవు. వాల్యూస్ ఉన్నప్పుడే రియలిస్టిక్ గోల్స్ ఉంటాయి. రియలిస్టిక్ గోల్స్ ఉన్నప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నేను ఈ పని చేస్తున్నాను, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ డూయింగ్ మై టాస్క్ బికాస్ ఐ హ్యావ్ ద రియలిస్టిక్ గోల్స్. ఐ ఫాలో మై వాల్యూస్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. ఒక గోల్స్ సెట్ చేసుకోవడమే కాదు, మన ఎనర్జీ లెవెల్స్ కూడా బిల్డ్ చేసుకోవాలి. వేర్ యూ వాంట్ టు రీచ్, వేర్ యూ వాంట్ టు ఫుల్ఫిల్ యువర్ టాస్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బీ ఎనర్జెటిక్, యూ బీ హెల్తీ, యూ నీడ్ టు హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్. నీ పని చేసుకోవడానికి, మీ ఇంట్లో పనులు చేసుకోవడానికి, నిన్ను నీవు నడిపించుకోవడానికి, నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండాలి, చాలా ఎనర్జెటిక్గా ఉండాలి. అప్పుడే ఒకే వ్యక్తి 4 పనులు 5 పనులు చేసుకొని ఆ రోజు సాయంత్రం కల్లా రిలాక్స్గా మంచి ధైర్యవంతుడు ఇంటికి రాగలడు. ఎనర్జీ లేకపోతే, హెల్త్ సరిగా లేకపోతే, విత్ ఇన్ జస్ట్ 1 hour ఇఫ్ యూ వర్క్ ఆన్ సంథింగ్, ఆఫ్టర్ 1 hour యూ గెట్ టైర్డ్. మన దగ్గర ఎనర్జీ లేకపోతే చేసిన 2 గంటల తర్వాత మన యొక్క కెపాసిటీ తగ్గిపోయి ఇంకా చాలు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ఉంటుందో గంటల తరబడి పని చేయగలవు, హ్యాపీగా రిలాక్స్ అవ్వగలవు, నిద్రపోగలవు. మళ్ళీ ఉదయం అగైన్ యూ కమ్ బ్యాక్ టు ద ఫీల్డ్. ఐ మీన్ దట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్, దట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, దట్ టైప్ ఆఫ్ ఎనర్జీ, దట్ టైప్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ దట్ యూ నీడ్ టు హ్యావ్, వేర్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ వన్. దీని మీద ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకొని నా దగ్గర కావాల్సిన పొటెన్షియల్ ఉంది, నేను చేయగలనటువంటి కెపాసిటీ ఉంటుందో, గాడ్ ఆల్సో గివ్స్ యూ మోర్ ఎనర్జీ టు బి హెల్తీ ఆఫ్ యువర్ లైఫ్, ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నువ్వు చేసే పనికి కూడా యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, దేవుడు కూడా సపోర్ట్ చేస్తాడు. అరే కష్టపడుతున్నాడు, తనకు కావాల్సినటువంటి ఎనర్జీ ఇవ్వాలి, తనకు కావాల్సినటువంటి అవసరాలు ఫుల్ఫిల్ చేయాలని దేవుడు ఏదో ఒక రూపంలో మనకు ఒక పాజిటివ్ సిమ్టమ్స్ కలగజేస్తాడు. when you focus on especially of your area and also focus on your weakness. Many people don't do this. More than 80% of the people, what they say, I can do this, I am so handsome, I have a lot of money, I influence the people, I have political background. They can say so many things. That is not. What is your weakness? ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను మనం ఎప్పుడైతే బలంగా మార్చుకుంటామో అదే నీ యాక్చువల్ స్ట్రెంత్ అవుతుంది. అదే మీ యాక్చువల్ స్ట్రెంత్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్లో మాట్లాడలేము. దట్ ఈస్ యువర్ మైనస్ పాయింట్. దట్ ఈస్ యువర్ మైనస్ పాయింట్. యూ మేక్ ఇట్ యాజ్ యువర్ ప్లస్ పాయింట్. దాన్ని ఎప్పుడైతే నువ్వు ప్లస్ పాయింట్గా నువ్వు చేయగలుగుతావో దట్ హ్యాస్ బీన్ యువర్ స్ట్రెంగ్త్. దట్ హ్యాస్ బీన్ యువర్ స్ట్రెంగ్త్. ఐ మీన్ వాట్ ఐ సే, యూ ఫోకస్ ఆన్ యువర్ వాట్ ఆర్ ద వీక్నెస్ పాయింట్స్ దట్ యు హ్యావ్. ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంకా ఏదైనా మనకు ఎనర్జీ లెవెల్స్లో కానీ, థాట్ ప్రాసెస్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, రిలేషన్షిప్లో కానీ ఎక్కడైనా మైనస్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని బలంగా మార్చుకోవాలి. బలంగా మార్చుకోవాలి. ఆ బలంగా మార్చుకోవడమే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ వాట్ వి కాల్ ద ఓవర్కమింగ్ ఆఫ్ యువర్ నెగటివ్ థాట్స్. నీ నెగటివ్ థాట్స్ను ఓవర్కమ్ చేసి దాన్ని మీరు ఒక పాజిటివ్ థాట్గా డెవలప్ చేసుకోవడమే దట్ ఈస్ కాల్డ్ ఫోకస్ ఆన్ యువర్ వీక్నెస్ అండ్ ఛాలెంజ్ ఆఫ్ యువర్ నెగటివ్ థాట్స్. వీక్నెస్ అనగానే చాలామంది ఫంక్ అవుతారు. సార్ నాకు భయంగా ఉంది, నేను మాట్లాడలేకపోతున్నాను, నేను నెర్వస్గా ఫీల్ అవుతున్నాను, చాలామంది పీపుల్ ముందర నేను నిలబడలేకపోతున్నాను అని నీలో కలిగేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఓవర్కమ్ అవ్వాలంటే ఫస్ట్ రైట్ డౌన్ వాట్ ఆర్ ద వీక్నెసెస్ దట్ యు హ్యావ్. నేను ఈరోజు ఈ పని చేయలేకపోతున్నాను. ఓకే, write down that. I am unable to frame a sentence. Write down that. I am unable to go there. Write down that. I am unable to stand in front of the people. You write down those.
all those whatever you have the weakness points, you make it as your plus points. Then it is very easy to focus on your learning area. It is very easy to make it as a plus point to overcome anything else. And the next point which I want to say, step up out your comfort zone. కంఫర్ట్ జోన్ చాలా మందికి ఈరోజు ఎలా ఉందంటే, పని చేయకూడదు, ఫలితం రావాలా, కంఫర్ట్గా ఉండాలా, అంటే రిస్క్ తీసుకుంటేనే రస్క్ ఉంటుంది. మనం రిస్క్ తీసుకుంటేనే ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనకు స్కోప్ ఉంటుంది. మనం ఏ రిస్క్ తీసుకోకుండా, ఎటువంటి పని చేయకుండా, ఎటువంటి సమయం కేటాయించకుండా, ఎటువంటి ఎనర్జీ పెట్టకుండా ఎలా ఇంప్రూవ్ అవుతాం ఒక్కసారి కామన్గా ఆలోచించండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే మీకు చెప్పాను ప్రీవియస్లో, ఎవ్రీ డే యూ ట్రై టు స్పెండ్ ఫర్ 30 minutes ఆఫ్ యువర్ టైమ్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్. It is possible and achievable if you invest your time, if you invest your energy. I don't ask you spend your time. I don't ask you spend your energy. I ask you invest your time, invest your energy. I think so you understand the difference between spend and invest. Yes, what is the difference between spend and invest? Please try to tell me. Investment is Yes. build up. Yeah. Spend is totally expenditure. Yeah. Spending means just consuming. There is no output of the tasks. For example, you are watching television. That means you are able to spend your valuable time. That's all. If you are investing means then you can see the results after 30 minutes. For example, more than 1 hour you be in the session. Okay, fine. It is called investing your time. After completion of the session, you can see some improvement. You can see some results. That is called investing your time. When you invest your time in the right manner, then you can see the results. But if you spend your time, there is no results. And also surround yourself with the support. Wherever you be surrounded with the right people, you be surrounded with the right support. నీకు ఇబ్బందిలో ఉన్నప్పుడు నీ యొక్క భుజం మీద తట్టే వ్యక్తిని చూసుకోండి. అది మీ తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, చెల్లి కావచ్చు, చేసుకున్న భార్య కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక డిస్కరేజ్ చేయకుండా ఈ పని చేయడానికి ముందుకు నడిపించడానికి ఫస్ట్ యూ ప్రొసీడ్. ఐ ఆమ్ హియర్, నువ్వు వెళ్ళు, నేను నీతో పాటు వస్తున్నానని ఎవరైతే చెబుతారో అటువంటి వ్యక్తులతోటి మన యొక్క పరిచయం ఉండాలి. అటువంటి వ్యక్తులకి మన సమయాన్ని కేటాయించాలి. అంటే ఆ రైట్ పర్సన్తో కూడా మన జర్నీ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనకు సక్సెస్ఫుల్ పీపుల్కి, అన్సక్సెస్ఫుల్ పీపుల్కి ఇదే ప్రాక్టికల్ లైఫ్ ఎగ్జాంపుల్. Why some people become very successful people? Because they have certain limitations of their lifestyle. వాళ్ళు ఏమి చేయాలా, ఏం చేయకూడదు 24/7లో వాళ్ళకు ఒక గ్రాఫ్ అనేది ఉంటుంది. కానీ కామన్ పీపుల్కు ఈ గ్రాఫ్ ఉండదండి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాము, అక్కడ పడితే అక్కడ టైం వేస్ట్ చేస్తాము, ఎక్కడ పడితే ఆ మాట మాట్లాడేస్తాం. కానీ వాళ్ళు మాట మాట్లాడితే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది, మన మాట మాట్లాడితే మార్కెట్లో ఏముండదు. ఎస్, I think so you understand what I say. Exactly. Yes, they have created the type of attitude. They have created the type of habits. వాళ్ళు ఆ రకమైన అలవాట్లు, ఆ రకమైన పద్ధతులు అలవర్చుకున్నారు. అందుకే వాళ్ళకు ప్రతి నిమిషానికి ఒక రెస్పెక్ట్, ప్రతి నిమిషానికి ఒక డబ్బు అనేది మార్కెట్లో టర్న్ ఓవర్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద వే దే హ్యావ్ క్రియేటెడ్ ద మార్కెట్ సరౌండింగ్ ఆఫ్ దోస్ పీపుల్. వాళ్ళ చుట్టూ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు. బట్ వాట్ వీ డూ ఫర్ ఇంప్రూవింగ్ అవర్ సెల్స్, మనల్ని మన స్కిల్స్ను డెవలప్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామో అనేది ఒకసారి ప్రశ్నించుకుంటే వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్? దానికి మన దగ్గర ఆన్సర్ ఏముంది? డూ వాట్ యూ కెన్. నువ్వు ఏ పని చేయగలుగుతావో అదే పని చేయాలి మనం. దట్స్ ఆల్. టుడే యూ హ్యావ్ కమిటెడ్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. దట్స్ ఆల్. సింగిల్ ఫోకస్, లర్నింగ్ మైండ్ సెట్, సీ ఇంప్రూవ్మెంట్. సింగిల్ ఫోకస్ ఉండాలా. సింగిల్ ఫోకస్ మీన్స్ ఎవ్రీ డే యూ ఫీల్ దట్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్, ఐ హ్యావ్ ద కమిట్మెంట్, ఐ కెన్ డూ దిస్. దట్స్ ఆల్. అలా కాకుండా ఒక అర్ధగంట ఇక్కడ, ఒక అర్ధగంట అక్కడ, రొంచేపు క్రికెట్ చూడాలా, రొంచేపు టీవీ చూడాలా, రొంచేపు ఫ్రెండ్తో వెళ్ళాలా, లేదా ఇంకొకటి చూడాలా, ఇవన్నీ అంటే గినక దర్ ఇస్ నో వే.
what I told you the previously. If you spend your time, somebody can utilize your time. If you invest your time, you can see the productivity. నీ కోసం నువ్వు టైం హెచ్చించుకుంటే నువ్వు డెవలప్ అవుతావు. ఇతరుల కోసం టైం స్పెండ్ చేస్తే వాడు డెవలప్ అవుతాడు, మనం తగ్గిపోతాం. ఎస్ ఆర్ నో, ప్లీజ్ ట్రై టు యువర్ ఆన్సర్. Yes, sir. ఎస్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం అంటూ ఉంటాం, నేను పెట్టుబడి పెడుతున్నాను, బయట రాబడి రావడం లేదు, అనుకున్నంత లాభం రావడం లేదు, అన్ని లక్షలు పెడుతున్నాం, ఇన్ని లక్షలు. అక్కడ కాదండి పెట్టుబడి పెట్టాల్సింది, అక్కడ కాదు చేయాల్సింది. నీ మీద నువ్వు చెయ్యి, నిన్ను నువ్వు రైట్ పర్సన్గా తీర్చిదిద్దుకో, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం ప్రయత్నించు. అప్పుడు ప్రొడక్టివిటీ బయటకు వస్తుంది. ఎప్పుడైతే మన దగ్గర కెపాసిటీ, నాలెడ్జ్, స్కిల్స్, పర్ఫార్మెన్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే మనం అనుకున్న పని ముందుకు తీసుకెళ్ళగలం. మన దగ్గర నాలెడ్జ్ లేదు, పేషెన్స్ లేదు, స్కిల్స్ లేదు, పర్ఫార్మెన్స్ లేదు, ఆపర్చునిటీస్ లేకపోతే ఒక వ్యక్తి మీద ఆధారపడితే హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్? జస్ట్ థింక్ ప్రాక్టికల్లీ. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు గెట్ ద రిజల్ట్స్. దట్స్ ఆల్వేస్ ఇంప్రూవింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. మెనీ పీపుల్ దే వాంట్ టు హ్యావ్ ద లిక్విడ్, ఒక పొలం రూపంలోనో, ఒక ఆస్తి రూపంలోనో, ఒక సైట్ రూపంలో, ఒక డబ్బు రూపంలో కావాలంటాడే కానీ నాకు ఒక నాలెడ్జ్ రూపంలో ఆస్తి ఇవ్వగలరా అని ఎవరు అడగడం లేదండి. నోబడీ. బట్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ. ఐఎమ్ రెడీ టు గివ్ యూ దట్. I don't know what is the value of assets of your family, but I know what is the value of knowledge asset, what I'm going to give you. నేను ఇచ్చేటువంటి నాలెడ్జ్ నువ్వు ఎలా అసెట్గా మార్చుకోగలుగుతావో ఆ వే నాకు తెలుసు, అది నేను ఇవ్వగలను మీకు. ఫస్ట్ పిచ్ వేయడమే, దాంతో మాట్లాడే మీకు. ఒక జాబ్ సంపాదించు, సొసైటీలో రెస్పెక్ట్ సంపాదించు, ఒక ప్రమోషన్ సంపాదించు, ఒక మనీ సంపాదించు. వీటన్నిటికీ కారణము నీవే. నీవే. నీ దగ్గర బ్యాక్ ఎండ్లో ఆస్తి ఉంటే నీకు ఇవ్వదు అది, కానీ నీ కోసం నువ్వు ఏదైనా క్రియేట్ చేయగలవు. పోగొట్టుకున్నది కూడా తిరిగి తెచ్చుకోగలవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ ఎనర్జీ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్కిల్స్. ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో ఆల్ ద పీపుల్ సలాం టు యూ. నీ కోసం ఎప్పుడైతే చేసుకుంటావో, నిన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళే వన్ డే దే స్టాండ్ బిఫోర్ యూ అండ్ గివ్ యూ ద రెస్పెక్ట్. నిన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళే నీ ముందు ఒకరోజు నిలబడి నీకు రెస్పెక్ట్ ఇస్తారు. రండి సార్, రండి మేడం, టీ తాగుదాం, రండి సార్ మన కాఫీ తాగుదాం అంటారు. బికాజ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్కిల్స్. ఇఫ్ యూ ఇంప్రూవ్ దట్ వన్, యూ కెన్ సీ ద మ్యాజిక్. నువ్వు అనుకునేటువంటి మ్యాజిక్ అనేది మీరు ఇక్కడ చూడగలుగుతారు.